మేడం మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే స్ట్రెస్, డిప్రెషన్, సో ఈ రెండు ప్రజెంట్ రాజ్యాన్ని ఏలేస్తున్నాయి ఈ లోకంలో చాలా మందిని. సో ఈ స్ట్రెస్ వల్లనే ఈ డిప్రెషన్, దీని యొక్క రూపాంతరమే డిప్రెషన్ అంటారా? స్ట్రెస్ యొక్క రూపాంతరమే డిప్రెషన్ అంటారా? అవును, యాక్చువల్లీ స్ట్రెస్ కలగడం వల్లనే, కాన్స్టెంట్గా స్ట్రెస్ కలగడం వల్లనే డిప్రెషన్ వస్తుంది ఎవరికైనా, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. కాన్స్టెంట్గా ఏ విషయంలో అయినా, ఇప్పుడు చదువులు స్టడీస్ తీసుకుంటే లెట్స్ సే 5th క్లాస్ నుంచి 4th వరకు బాగానే చదివాడు అబ్బాయి, 5th నుంచి కొంచెం ఎగ్జామ్స్ ఇవి పర్సంటేజెస్ చూడడం మొదలెడతారు, అన్ని ప్రమోషన్స్ డిఫికల్ట్ అయిపోతాయి, ఎందుకంటే తొందరగా పబ్లిక్ ఎగ్జామ్, ఇంకా ఒక 5 yearsలో పబ్లిక్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ట్రైన్ చేయడం మొదలెడతారు కదా అలా. సో దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది కొన్నిసార్లు. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఈ అబ్బాయికి స్ట్రెస్ పెరిగింది అనుకుందాం స్టడీస్లో, కాన్స్టెంట్గా అదే స్ట్రెస్ ఉందనుకోండి, ఒక 3 months 4 months ఆ స్ట్రెస్, నువ్వు చదవట్లేదు అని టీచర్స్ చెప్పడము, నిన్ను ఎలా చదివించాలని చూడడము టీచర్స్, లేకపోతే ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ చూడడము, నేను ఎలా చదివించాలి, నువ్వు ఎందుకు చదవట్లేదు అని క్వశ్చన్స్ అడగడము, అతని స్కోర్స్ తక్కువ ఉండడము, ఇవన్నీ చూసి 3 months పాటు ఆ ఫీలింగ్ ఉండిపోతే అది డిప్రెషన్లోకి మారొచ్చు. ఓకే, అది డిప్రెషన్లోకి మారిందంటే అదొక మూడ్ వేరేగా అయిపోతుంది వాళ్ళది, సాడ్గా ఉంటారు కాన్స్టెంట్గా, లేకపోతే ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఇంకా పర్ఫామ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ స్టడీస్ మీద లేకుండా అయ్యో నా పరిస్థితి ఇది అని అలా చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళు చదువుకోలేరు అనమాట. ఈ రెండు కూడా పిల్లల్లో ఉండే అవకాశం ఉంటుందా మ్యామ్? తప్పకుండా, అడల్ట్స్లో ఎలా ఉంటుందో పిల్లల్లో కూడా అలానే ఉంటుంది. పిల్లల్లో అది కనుక్కోవడం, మనం ఐడెంటిఫై చేయడం చాలా 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 కష్టం, ఎందుకంటే అడల్ట్స్ చెప్పుకోగలరు, పిల్లలు చెప్పుకోలేరు కాబట్టి.